ప్రాపంచికులకు పాఠం. ఆనాడు పృథు మహారాజు సంసారులకు ప్రతినిధిగా ఆ యోగి పుంగవులను ప్రశ్నించాడు. గృహస్థ జీవితాన్ని ఉద్ధరించుకునే మార్గాన్ని నిర్దేశించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు సనత్కుమారుడు సజ్జనుల సహవాసం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో తెలియజెప్పారు. ఎంత పతనమైన వారైనప్పటికీ సత్పురుషుల కలయికతో వారు కూడా సాధుజీవులుగా మారే అవకాశం ఉంటుంది. ఆ సాంగత్య ప్రభావం అలాంటిది. నాటికి నేటికి కూడా సమాజంలో బుద్ధిమంతుల సాహచర్యం లేకనే చాలామంది అధోగతి పాలవుతున్నారు. పొరపాటున ఒక అడుగు కిందకు జారితే 10 అడుగులు మరింత కిందకు లాగే దుష్ట స్వభావులే అధికమవుతున్నారు. అయితే మనసు మారి సజ్జనులను ఆశ్రయిస్తే వారి ఉనికి ఎంతటి పతితులనైనా పావనులను చేస్తుంది. ఈషణత్రయం వీడి సనత్కుమారుడు పృథు మహారాజుకు మరింత విపులంగా నీతిబోధ చేస్తూ మంచి ఆచార్యులతో అనుబంధం పెంచుకోవడం వల్ల తాపత్రయం ఈషణత్రయం వీడిపోతాయని వివరించారు. సదాచార్యానుగ్రహవంతుడమైన పురుషుండు బ్రహ్మనిష్ఠులతోడ చెలిమి చేయుచు ఈషణత్రయం వర్జించి ప్రకృతిం చేరక జ్ఞాన వైరాగ్య వేగంబునం చేసి సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు, పునరుద్ఘాటిస్తాడు. దారేషణ, పుత్రేషణ, ధనేషణ ఇవే మనిషికి బంధనాలు. ఈరోజు సమాజంలో ఇంత అవినీతికి అక్రమార్జనకు ప్రధాన కారణం భార్యాబిడ్డలపై అపేక్ష. వారిని సుఖపెట్టడానికి లెక్కకు మించి కూడబెట్టాలనే ఆకాంక్షే కారణమని అర్థమవుతోంది. అయితే ఎన్ని మార్లు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా చాలామందికి తను చాలించేదాకా ఆ తాపత్రయం పోవడం లేదు. అలాంటి ఆవేదనతోనే వేమన కూడా ఆ మోహాలు విడవకపోతే మోక్షం ఎలా వస్తుందని హెచ్చరిస్తూ ఈ క్షణత్రయంబు నడపంగనేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అందుకే మహాపురుషులు చెంత చేరితే మనం అపురూపమని భ్రమపడుతున్న మేడి పండును పోలిన ఈ బంధాల అసలు రూపం బయటపడుతుంది. ఆ మోహమంతా మటుమాయమవుతుంది. భగవాన్ శ్రీరామకృష్ణులు కూడా తమ వద్దకు వచ్చే గృహస్థ భక్తులతో సజ్జన సాంగత్య ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ తడిసిన కట్టెలైన నిప్పు సెగలు పెడితే వెంటనే ఎండి బాగా మండుతాయి. అలాగే సాధు సంఘం లౌకికుల హృదయంలోని లోభమోహాలనే తేమను హరిస్తుంది. అప్పుడు వివేకాన్ని వారిలో గుల్కొంటుంది అనేవారు. స్వప్నమే తప్ప సత్యం కాదు. ఇలాంటి వివేకం పొడచూపిన తర్వాత ఈ లోకంలో మనం శాశ్వతం అనుకుంటున్న ఏ బంధాలు అనుభవాలు శాశ్వతం కాదని విదితమవుతుంది. సకలం స్వప్న సమానమే అనిపిస్తుంది. అదే భావనతో సనత్కుమారుడు పృథు మహారాజుతో పురుషుడు నిద్రవో కలల బొందిన ఆత్మ సుఖైక హేతువై పరగిన రాజ్యభృత్యయన భావగుణంబులు సంప్రబోధమందరయగ మిథ్యయైన గతి నాంతర బాహ్య గుణ ప్రభేదముల్ పరువడి కానకుండు జనపాలన శీలన నిత్యకేలన అంటాడు. మానవుడు నిద్రపోతాడు. ఆ నిద్రలో కలలు కంటాడు. ఆ కలలో తాను రాజ్యాలు ఏలినట్టు సిరి సంపదలతో తొలతూగుతున్నట్లు ఏవేవో ఆనందాలు అనుభవిస్తాడు. కల కరిగిపోయి మేలుకోగానే అవన్నీ అసత్యాలను తెలుసుకుంటాడు. అదేవిధంగా ఈ దేహం నశించి ఉపాధి రహితుడైన పురుషునికి బాహ్య విషయాలైన శబ్దస్పర్శాదులు అంతర్విషయాలైన శోకమోహాదులు ఏవి అనుభూతులు కావని పేర్కొన్నాడు. తుదకు రాజా, నీవు కేవలం అచంచలమైన భక్తియుక్తులతో గోవింద పదారవిందమనే అందమైన నావను ఆశ్రయించి దాని సాయంతో దుఃఖమయము దుస్తరము అయిన ఈ సంసార సాగరాన్ని పరమ సంతోషంతో దాటి పరమ పదాన్ని ప్రాప్తించుకోమన్నాడు. ఆ ప్రబోధంతో పృథు మహారాజు మోహాలన్నిటినీ తెంచుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో రాజ్యపాలన చేసి ఆనక వానప్రస్థ సన్యాస ఆశ్రమాల సాయంతో ముక్తిని సంప్రాప్తించుకున్నాడు. పురంజనోపాఖ్యానం. పృథు చక్రవర్తి మునిమనుమడు ప్రాచీన బర్హి. అతడు గొప్ప కార్యం చేయాలన్న ఆసక్తితో ఉన్నాడు. అతడు ఈ భౌతిక శరీరమే శాశ్వతమనుకొని భోగలాలసలో ఓలలాడుతూ ఉండేవాడు. అలాంటి సామ్రాజ్యాధినేత సౌధానికి ఓనాడు నారదముని అతిథిగా విచ్చేశారు. మహారాజు పరిస్థితిని ఆ మహర్షి మనోనేత్రంతో అర్థం చేసుకుని, ఓ రాజా, ఈ కర్మల వలన ఏ శుభాన్ని కోరుకుంటున్నావు? అశుభాలు తొలగి కోరిన కోరికలు నెరవేరాలని కదా నీవు కోరుకుంటున్నావు. అటువంటి శ్రేయస్సు నీకు ఈ కర్మాచరణ వలన లభించదు.
అని జ్ఞానోదయం కల్పించడం కోసం పురంజనుడనే మహారాజు ఉదంతాన్ని ఉదహరించాడు. దేహ భ్రాంతులకు బానిసై అతడు బతుకుని ఎలా ఛిద్రం చేసుకున్నాడో సోదాహరణంగా నారదుడు వివరించాడు. ప్రాచీన బర్హి మాదిరే పురంజనుడు కూడా భోగలాలసుడు. ఆయనకు ఓ రోజు ఈ లోకంలో ఉన్న సకల భోగాలను అనుభవించాలన్న కోరిక కలిగింది. అదే తాపత్రయంతో ఆ పురంజనుడు పురాన్వేషి అయి నే పురములుర్వి ఒడగనే నా పురములు కామముల గోరు తనకు కామములను పొందుటకు వాణిని అనర్హములుగా తన మనమున తలచి కోరిన సమస్త సుఖాలను అనుభవించడానికి తగిన ప్రాంతాన్ని వెతుకుతూ భూమండలం అంతా తిరిగాడు. కానీ అతనికి అలాంటి పురం ఏదీ కనిపించలేదు. అందుకు అతడు దిగులు పడ్డాడు. తాను ఈ భూమి మీద చూసిన ప్రాంతాలు తన కోరికలు తీర్చుకోవడానికి వీలైనవి కావని మనస్సులో మదనపడ్డాడు. ప్రమాదకరమైన ప్రయాస. ఈ శ్రీమద్ భాగవతంలో ఈ పురంజన ఉపాఖ్యానం ద్వారా వ్యాస మహర్షి మానవాళికి మహోన్నతమైన బోధ చేశారు. నిగూఢమైన తత్వాన్ని ఆసక్తికరమైన కథాకథనాలతో జత కలిపి మనకు సులువుగా అవగతం అయ్యేటట్లు బోధించారు. పైకి పాత్రలు, సంఘటనలు, సంభాషణల మాదిరి కనిపించిన లోతుగా పరిశీలిస్తే మానవ బలహీనతలు, ప్రాపంచిక ప్రలోభాలు, తత్ఫలితంగా సంభవించే కష్టనష్టాలు, వాటిని అధిగమించే మార్గాలు ఇందులో విస్పష్టమవుతాయి. పురంజనుడంటే ఎవరో కాదు, మనందరికీ ప్రతినిధి. మనలాంటి తాపత్రయమే అతడిది. ఎప్పుడు ఏ సుఖం అనుభవిద్దామా, ఎప్పుడు ఏ ఇంద్రియాన్ని తృప్తిపరుద్దామా అని ఆరాటపడుతూ ఉంటాడు. మనలోని జీవుడి పరిస్థితి కూడా అదే. సాధ్యమా, అసాధ్యమా, ప్రమాదమా అని కూడా ఆలోచించకుండా మనసు ఏదేదో కావాలని అర్రులు చాస్తుంది. కోరికల పుట్టలా విస్తరిస్తుంది. పురంజనుడిలా ప్రయత్నించి నిరాశపడుతుంది. అందుకే శ్రీరామచంద్రుడు కూడా యోగ వాసిష్టంలో ఆ తృష్ణ ఎలాంటిదో విశ్లేషిస్తూ అపి మేరు సమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరం తృణీకరోతి తృష్ణైకా నిమేషేణ నరోత్తమం. మేరువుతో సమానమైన ధీరుడైన మహాప్రాజ్ఞుడైన నరోత్తముడైన తృష్ణ చేత క్షణంలో జయింపబడుతున్నాడని ఆవేదన పడతాడు. ఇది ఎక్కడ ఆరంభమై ఎక్కడికో దారితీస్తుంది. ఇలా కోరికలతో నిండి ఉన్న మనస్సు నేను ఆశ్రయించేది అనుకూలమైనదా కాదా అని ఆయా వస్తుజాలం వాస్తవానికి శ్రేయోదాయకమా అపాయకరమా అని కూడా ఆలోచించదు. పైగా దీనంగా వీరిని తుచ్చ పదార్థాల కోసం అర్థిస్తూ ఉంటుంది. ఆనక అవస్థలు పడుతుంది. నిత్య జీవితంలో మన అన్వేషణ కూడా ఇలాగే చిన్నదానితో ప్రారంభమై చివరకు జీవితాలనే ఛిద్రం చేసేంత విస్తారం అవుతుంది. ఆ అన్వేషణ ఫలించి పురంజనుడు అలా అన్వేషిస్తూ చివరకు హిమాలయాలకు సమీపంలో ఒక పురాన్ని చూశాడు. ఆ పురం 9 ద్వారాలు, తలుపులు, కిటికీలు, బయటి ద్వారం, గుమ్మాలు, గోపురాలు, కోట గోడలు, మెరిసే సుందర గృహాలు, రాజమార్గాలు, క్రీడా గృహాలు, రచ్చబండలు, అంగళ్ళు, పచ్చలు, స్ఫటికాలు, ముత్యాలు తాపిన మేడలు, పగడాలు కూర్చికట్టిన తిన్నెలు తదితర సర్వ లక్షణాలు కలిగిన నాగులపురమైన పాతాళంలా ఉంది. అంతేకాకుండా పొదరిండ్లతో నిండిన ఉద్యానవనం, చక్కని సెలయేళ్లు, ఎగిరే రకరకాల పక్షులు, తిరిగే పెక్కు రకాల వన్యమృగాలు ఆ పురానికి మరింత శోభనిస్తున్నాయి. వాటన్నిటినీ తిలకిస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయాడు పురంజనుడు. ఇంతలో అనూహ్యంగా యాదృచ్ఛికంబుగనేకైక శతనాయకంబైన అనుచర దశకంబును పంచమస్తక సర్ప ప్రతిహారుండును తోడరా చనుదించుచున్న భర్తన్వేషిణియు కామరూపిణియు న ప్రౌఢే అయినట్టి యువతిని చూశారు. 10 మంది అనుచరులు ఆమెతో వస్తున్నారు. వారిలో ఒక్కొక్కడు 100 మందికి నాయకుడు అని చెప్పవచ్చు. ఆమెకు రక్షణగా 5 తలల పాము ముందు నడుస్తోంది. కామరూపిణి అయి వరుని కోసం అన్వేషిస్తున్న ఆ సుకుమారి అందానికి పురంజనుడు వివసుడైపోయాడు. ఆ రమణికి కూడా రాజుపై మనసు పడింది. బలహీనుడైన మహారాజు మోహావేశంలో ఆమెను అనుసరించాడు. అలా ఏం చేస్తున్నాడో కూడా ఆలోచించడం లేదు. ధీర పురుషులది దృఢ చిత్తం. మనసు దృఢంగా ఉన్న వారి ముందు ఆ మాయలేవి పనిచేయవు. అల్పమైన విషయాలు వారి దృఢ చిత్తాన్ని చెలింపజేయవు. ఉదాహరణకు ఆంజనేయుడు లంకానగరంలోకి అడుగుపెట్టినప్పుడు ఇలాంటి వైభవమే ఆయనకు కనిపించింది. ఆ రావణ లంకలో ప్రాసాదమాల వితతాం స్తంభై కాంచన రాజతై శాత కుంభమయే జాలై గంధర్వన
గంధర్వ నగరోపమాం. అన్ని బంగారు మేడలే, అన్ని బంగారు స్తంభాలే, అన్నిటికీ నవరత్నాలు తాపడం చేసి ఉన్నాయి. స్ఫటికములతో మెట్లు కట్టారు. ఎక్కడ చూసినా దిగుడు బావులు, ఎక్కడ చూసినా సరోవరాలు, ఎక్కడ చూసినా పక్షులు, ఎక్కడ చూసినా పళ్ళతో నిండి ఉన్న చెట్లు, నెమళ్ళ అరుపులు, బంగారు రథాలతో ఒక గంధర్వ నగరంలో ఉంది. కానీ హనుమంతుడు ఇసుమంతైనా చలించలేదు. కారణం ఆ మహానుభావుడి ఏకైక లక్ష్యం సీతాన్వేషణ. అందుకే ఆయన ఆ అందాలు, ఆడంబరాలు, భోగాలు, భాగ్యాలు ఏవి ఆకర్షించలేకపోయాయి. అయితే పురంజనుడికి లక్ష్యం స్వసుఖం, స్వప్రయోజనం. ఆ కారణంగానే దుర్బలమైన మనస్సుతో పాప వాంఛల వైపు మొగ్గు చూపాడు. అందుకే పాపాలన్నీ, అనర్థాలన్నీ దుర్బలత అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి. అన్ని దోషపూరిత కార్యాలకు ప్రేరణ శక్తి ఈ దుర్బలతే అంటారు స్వామి వివేకానంద. పురంజనుడు ఆ వనజాక్షిని వరించి అలా ఆ స్త్రీని పురంజనుడు వరించాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రీతి కలవారై ఆ పట్టణంలో ప్రవేశించారు. ఆ పురంలో తూర్పున 5, దక్షిణాన 1, ఉత్తరాన 1, పడమట 2, ఈ విధంగా 4 దిక్కుల్లో కలిపి మొత్తం 9 ద్వారాలున్నాయి. ఆ 9 ద్వారాలలో పైభాగం 7, కింది భాగం 2 ఉన్నాయి. అలాంటి పట్టణంలోకి అడిగిడి ఓ భూపాలుడు సకల భోగభాగ్యాలతో ఆ సుందర ప్రాంతాల్లో 100 సంవత్సరాలు సుఖించాడు. ఆ భోగ పరంపరలో ఆ మహారాజా రాణికి పూర్తిగా వశవర్తుడయ్యాడు. ఆ నెలత తప్ప ఆయనకు మరో లోకమే లేదు. అంతేకాదు, ముట్టినను ముట్టు మూర్కొన్న మూరుకొనును, పలుక పలుకకును, పవ్వళించు, హర్షమును పొందని ఆత్మను హర్షమందు, మోదమును పొంద తానును మోదమందు. ఆమె ఏది చేస్తే అది చేస్తూ, సంతోషిస్తే సంతోషిస్తూ, నిద్రిస్తే నిద్రిస్తూ, బాధపడితే బాధపడుతూ ఆ రాజు పూర్తిగా ఆ రాణి వశమయ్యాడు. మరే కోరిక లేనివాడే బలహీనతతో ఆమెకు బానిసగా ఆ పురంలో నివసిస్తున్నాడు. వెంట విజ్ఞత కలిగిన విజ్ఞాతుడు అనే మిత్రుడు ఉన్న అతడిని పూర్తిగా విస్మరించాడు. నవద్వారాలతో కూడిన దేహంలోని జీవుడికి ప్రతినిధి ఆ పురంజనుడు. ఇలా లోకంలో దేహ సౌందర్యానికి బానిసలైన బలహీనమైన మనస్కులెందరో. అందుకే త్యాగరాజస్వామి కూడా ఓ కీర్తనలో మేను చూసి మోసపోకు మీ మనసా లోని జాడలి ఇలాగుగాదా. ఈ శరీరాన్ని చూసి మోసపోవద్దు, ఇందులో ఏముంది, రక్త మాంసాలు దుర్గంధ పదార్థాలే కదా అని బాహ్య సౌందర్య అశాశ్వతత్వాన్ని గుర్తు చేస్తారు. మృగయాసక్తుడై పురంజనుడు ఇంకా ఆ మాయలోనే ఉన్నాడు. ఆ మహారాజు భార్యతో కలిసి ఓనాడు అడవికి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యంగా అక్కడ ఆ రాజు దృష్టి రాణిపై నుండి మృగాలపైకి మళ్ళింది. ఇలా 7 వ్యసనాల్లో ఒకటైన స్త్రీ వ్యామోహం నుండి అతని వాంఛ మరో వ్యసనమైన వేట వైపుకు మరలింది. అదే కోరికతో అర్ధాంగిని కూడా వదిలిపెట్టి ధనుర్బాణాలు ధరించి మదిలో అడవిలో విహరించాడు. రాక్షస ప్రవృత్తితో పాపాత్ముడ దయమాలి బాణాలతో అడవిలోని మృగగణాలను చంపసాగాడు. అడవిలో నివసించే ప్రజలకు క్రూర మృగాలతో హాని కలుగుతున్నప్పుడు రాజులు వాటిని వేటాడటం ధర్మమే, కానీ లాలసతో వేటాడవడం అనేది నిషిద్ధం. కానీ పురంజనుడు మేధామేధ్య విచారం లేకుండా వన్య ప్రాణులను నిర్దయగా శరీరం అలసిపోయేదాకా వేటాడాడు. కేవలం ఈ ఒక్క వ్యసనంతో ఎందరో చక్రవర్తులు, మహామహులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకున్నారు. నాడు దశరథ మహారాజు, పాండురాజులు ఆ వేట సరదాతోనే శాపగ్రస్తులై దుర్మరణం పాలయ్యారు. పురంజనుడు కూడా అలాంటి మృగయాసక్తుడై ఆ అడవిలో కుందేలు, పంది, దుప్పి, జింక, ఏనుగు, సింహం, తోడేలు, పెద్ద పులి, కోతి, ఖడ్గమృగం తదితర ప్రాణులన్నింటినో తన బాణాలకు ఎరవేశాడు. పాపాన్ని మూట కట్టుకున్నాడు. ఇలా పురంజనుడు మహామదంతో ఒళ్ళు మరిచిపోయిన ప్రవర్తనతో జీవితాన్ని గడిపాడు. మరుజన్మకు కారణం మనస్సే. ఆత్మకు హితం కలిగించే కర్మలపై శ్రద్ధ లేకుండా కేవలం కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యసనాలపైనే ఆసక్తి పెంచుకున్న పురంజనుడికి వార్ధక్యం సమీపించింది. ఆయన బలహీనతను అదనుగా చూసుకొని చండవేగుడు అనే గంధర్వరాజు, యవనుల రాజు ప్రజ్వారుడు పురంజనుడి రాజ్యాన్ని ముట్టడించారు. అయితే ప్రతిఘటించే శక్తి లేక పురంజనుడు నిస్సహాయుడయ్యాడు. అతని దైన్యస్థితిని చూసి భార్యాబిడ్డలు, సేనలు, సేవకులు, పురంజనులు కూడా అతడిని అసహించుకోసాగారు. ఇంతలో శత్రుముఖ ఆ పురానికి నిప్పంటించింది. కాలిపోతున్న పురాన్ని రక్షించే శక్తి లేక ఆ రాజు దుఃఖంలో మునిగిపోయాడు. తుది క్షణాలు దగ్గర పడ్డాయి. తను చాలించక తప్పదని అతనికి అర్థమైంది. అయినా ఆ పురంజనుడికి భార్యాబిడ్డలపై, బంధుమిత్రులపైన ప్రీతి పోలేదు.
తాను లేకపోతే వాళ్ళందరూ ఏమైపోతారో అని బెంగపెట్టుకున్నాడు. తన మందిరంలో కొద్దిగా మిగిలిన ధనధాన్యాలను వస్తు సంపదలనే తలచుకోసాగాడు. ఇలా తలపోసుకుంటూనే తలవాల్చేశాడు. మరణించిన మనస్సులో మాత్రం ఇంకా తన భార్య మెదులుతూ ఉండడంతో మరుజన్మలో పురంజనుడు విదర్భరాజు పుత్రికగా జన్మించాడు. అక్కడ మలయధ్వజుడనే మహారాజును పెళ్లాడి ఎన్నో సంసార బాధలను అనుభవించాడు. గత జన్మలో తాను ముందు వెళ్ళిపోయి భార్యను దుఃఖపెట్టినట్లు, తరువాత జన్మలో భర్త ముందు మరణించగా పతివియోగంతో తాను విలపించాడు. అప్పుడు విజ్ఞాతుడనే విజ్ఞాని చేసిన బోధతో ఈ దేహాలన్నీ ఆత్మధరించే వివిధ రకాల దుస్తులేనని తెలుసుకున్నాడు. అందరము ఆత్మస్వరూపంలో పరిశుద్ధమైన పరమహంసలమేనని గుర్తు చేశాడు. ఆ పురంజనుడి వృత్తాంతమంతా నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకు వివరిస్తూ, నరవరోత్తమ ఎట్లుగాన మరంబె జీవులకెల్ల సంసరణ కారణమట్టి కర్మవశంబునన్ సకలేంద్రియాచరుణ డౌట అవిద్య గల్గును సంతతంబున విద్యచే పరగుటన్ బహుదేహ కర్మ నిబంధముల్ కలుగున్సుమి. మనస్సే జీవుల మరుజన్మకు కారణం. కర్మవశాన అవిద్య కలుగుతుంది. అవిద్య చేత దేహానికి కర్మబంధం తగులుకుంటుంది. ఈ కర్మబంధం వల్ల బహుజన్మలను పొందక తప్పదు సుమా అన్నాడు. ఇలా మనస్సులోని పూర్వజన్మ వాసనల వల్లే మనకు ఈ జన్మ లభించింది. ఈ జన్మలో మన మనోవాంఛల వల్లే మరుజన్మ నిర్ధారణ అవుతుంది. ఆశలు ఆలోచనలను బట్టే ఆగామి జన్మలు. అందుకే మన సనాతన ధర్మం కూడా యాదృగ్వాసనమే మనస్తాదృక్ప్రాజయతే జాతం తోస్వపితి యచ్చిత్తం తస్వప్నే నిశితిష్టతి. మనసులో ఏ వాసనలు ఉంటే వాటికి అనుగుణమైన శరీరం ఉత్పన్నమవుతుంది. రాత్రి నిద్రించినప్పుడు మనసు ఏ విషయాల్ని మననం చేసుకుంటే అలాంటి స్వప్నాలే వస్తున్నాయి కదా అని పునరుద్ఘాటించింది. పురంజనుడి కథే పునరావృతం. ఈ ప్రపంచంపై మనం పెంచుకుంటున్న మితిమీరిన మమకారాల వల్ల మన జన్మ పరంపరలు కూడా పురంజనుడి కథనే పునరావృతం చేస్తాయి. బాహ్యంగా ఎంతో నిస్సంగత్వంగా జీవిస్తున్నాము అనుకునే వారి మనస్సులు కూడా తెలియకుండానే ఏదో వ్యక్తిపైనో ఏ వస్తువుపైనో అనురక్తిని కలిగి ఉంటాయి. విషయ వాంఛల్లో తేలియాడుతూ ఉంటాయి. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస జడభరతుడిని ఉదాహరణగా చెబుతూ తరచూ భక్తులను హెచ్చరిస్తూ ఉండేవారు. జడభరతుడు సర్వసంగ పరిత్యాగి అయి తపస్సు చేసుకుందామని అరణ్యానికి వెళ్ళాడు. కానీ అక్కడే పర్ణశాల పక్కన తిరుగాడుతున్న జింకపై అనురాగాన్ని పెంచుకున్నాడు. అది కనిపించకపోతే ఆందోళన పడే స్థాయికి వచ్చాడు. చివరకు ఆ జింకపై ఆపేక్షతోనే ఆశువులు బాశాడు. మరుజన్మలో ఆ మూగజీవిగానే పునర్జన్మ ఎత్తాడు. ఈ ఉదాహరణను చెబుతూ గురుదేవులు వ్యక్తులపైన కానీ వస్తువులపైన కానీ విపరీతమైన మోహాన్ని పెంచుకోవద్దని హితవు పలికారు. ప్రకృతి ఎప్పుడో ఒకప్పుడు ఆ వ్యక్తుల్ని ఆ వస్తువుల్ని నిర్దాక్షిణ్యంగా మన నుంచి దూరం చేస్తుంది. ఫలితంగా మనం హఠాత్ పరిణామానికి తీవ్రంగా కుంగిపోవాల్సి వస్తుంది. అందుకే మనకు మనమే అప్పుడప్పుడు ఏకాంతం పేరిట ఆ లంపటాల నుండి ఎడబాటు కల్పించుకోవాలి. బంధనాల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. అధ్యయనంతో ఆధ్యాత్మిక సాధనతో మనం ఆత్మాన్వేషణలో నిమగ్నం అవ్వాలి. ప్రియాలతో భిన్న లోకాలు. ఆ జన్మాంతము మానవ సంబంధాల్లోనే మునిగిపోతే మనం ఎంత ప్రమాదమో కూడా నారదుడు ప్రాచీన బర్హిని ప్రతినిధిగా పెట్టుకొని పరోక్షంగా మనకు సూచించారు. ఆ బోధలో భాగంగా ఎనయంక్షుత్పరిపీడగుందిక సునకం వింటింటికి పోవ పూనిన తద్దైవికమైన దండహతి గాని కాక చౌర్యాన్నమైనను గాని తగ పొందు చందమున నెన్నం దైవ యోగంబు పెంపున నీ జీవుడు తా ప్రియా ప్రేములం పొందుం త్రిలోకంబులన్. ఆకలి బాధతో సునకం ఇంటింటికి తిరిగి దైవికంగా కర్ర దెబ్బనో దొంగకూడునో తిన్నట్లు జీవుడు దైవికంగా ప్రాప్తించిన ప్రియాలను 3 లోకాల్లోనూ అనుభవిస్తాడు అని అంటాడు. సాత్విక కర్మల వల్ల ప్రకాశవంతమైన లోకాలను, రాజసిక కర్మల వలన బాధామయమైన లోకాలను, తామస కర్మల వల్ల శోకమోహాలతో కూడిన లోకాలను పొందుతాడని స్పష్టం చేశాడు. ఒకసారి స్వామి వివేకానంద విదేశాల్లో ప్రసంగిస్తూ సుఖం దుఃఖం అనే ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని వస్తుందని, అందుకే కష్టాలకు కారణమయ్యే భోగాలకు దూరంగా ఉండాలని సూచించారు. సభానంతరం ఓ యువకుడు వారి వద్దకు వెళ్ళి, స్వామీజీ, మాకు అలా ఏమీ అనిపించడం లేదు.
మేము సుఖాలను అనుభవిస్తున్నాం, మాకు ఎలాంటి దుఃఖము లేదు అంటాడు. అప్పుడు స్వామీజీ, అవును, మీరు భోగాలను అనుభవిస్తున్నామనే అనుకుంటున్నారు. కుక్క పొరుగింట్లో దూరి ఆ ఇంటి యజమాని ఎక్కడ పసిగట్టి కర్రతో బాదుతోడోనని భయంగా హడావిడిగా పాత్రలోని పదార్థాలను తింటుంది. మీరు కూడా ఈ లౌకిక భోగాలను అలాగే అనుభవిస్తున్నారంటాడు. ఆ ఆరాటానికి అంతం ఉండదు, అందుకు పడే భయానికి అంతం లేదు. వాసుదేవునిపై భక్తే దీనికి విరుగుడు. నారద మహర్షి ఈ తాపత్రయం నుంచి బయటపడే మార్గాన్ని కూడా ప్రాచీన బర్హికి వివరించాడు. భగవంతుణ్ణి శరణు చొచ్చితే సంసార బంధాల నుండి సులువుగా విడిపడవచ్చని స్పష్టం చేశాడు. ఆ క్రమంలో ఘన పురుషార్థభూతమనగా తగునాత్మకునే నిమిత్తమై అనర్థ హేతువనం నూల్కొను సంస్మృతిని అనుభవించినట్ల నయము నన్నిమిత్త పరిహారక మధ్య జగద్గురుండు నాత తనరివ వాసుదేవ పద తామరస స్ఫుట భక్తి మారయన్. పరమ పురుషార్థం అనదగిన ఆత్మకు ఏ కారణం వల్ల అనర్థాలను కలిగించే సంస్కారం కలుగుతుందో ఆ కారణాన్ని జగద్గురుడైన వాసుదేవుని పాద పద్మాల మీద భక్తి నశింపజేస్తుందని పునరుద్ఘాటించాడు. భగవంతుడి గుణాలను కీర్తించే వారికి, హరి కథామృతాన్ని ఆస్వాదించే వారికి భయం, శోకం, మోహం దరిదాపుల్లో కూడా చేరవన్నాడు. కలియుగంలో మన ప్రయత్నపూర్వకంగా ఈ జనన చక్రం నుండి విముక్తులం కాలేం. కేవలం భక్తి మార్గం చేతనే బంధ విముక్తులం కాగలం. అందుకే దివ్య జనని శ్రీ శారదాదేవి కూడా ఓ సందర్భంలో భగవంతుణ్ణి ఆశ్రయించండి, అనవరతం ఆ నామాన్ని జపించండి, ఆయన కపాల మోచనుడు, మన తలరాతలను కూడా మార్చగలడు అంటారు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని వ్యాస మహర్షి శ్రీమద్ భాగవత అంతర్గతంగా పురంజన ఉపాఖ్యాన రూపంలో అద్భుతంగా వివరించారు. పోతనామాచ్యులు తేట తెలుగులో అందంగా అనువదించారు. మనిషి చేసే కర్మలు అతని ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, తదనంతరం జన్మలకు ఎలా ప్రేరేపిస్తాయో విపులంగా వివరించారు. తుదకు భగవన్నామానికి ఉన్న శక్తి ఎలాంటిదో, నామజపం ఎలా మన పాపాలను ప్రక్షాళన చేస్తుందో ప్రస్ఫుటం చేశారు. చతుర్థ స్కందం సంపూర్ణం.